ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. టీవీ9 ఇంపాక్ట్ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. డొమెస్టిక్ గ్యాస్ కు రాష్ట్రంలో ఇబ్బంది లేదని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. కొరత సాకుతో దందా చేస్తే కనుక ఏజెన్సీలను రద్దు చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ వార్నింగ్ ఇచ్చారు. గ్యాస్ సరఫరాపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయా కంపెనీలతో సీఎస్ రివ్యూ చేయబోతున్నారు. డిమాండ్ సప్లైపై ఆరా తీయబోతోంది సీఎస్. మీటింగ్ తర్వాత కొరత కట్టడికి కలెక్టర్లకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసే ఛాన్స్ ఉంది. తప్పనిసరిగా ఇమ్మీడియట్ గా వార్ ఫుటింగ్ లా నేను చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్తోని ఆయిల్ కంపెనీస్ తోని 12 గంటలకు సమావేశం పెట్టాం. మొత్తం ఎల్పిజి సప్లైలో పూర్తి నార్మల్సీ ఉండే విధంగా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి చర్యలు. బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పిజి డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆ ఎల్పిజి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం. తప్పనిసరిగా ఇమ్మీడియట్ గా వార్ ఫుటింగ్ లా నేను చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్తోని ఆయిల్ కంపెనీస్ తోని 12 గంటలకు సమావేశం పెట్టాం. మొత్తం ఎల్పిజి సప్లైలో పూర్తి నార్మల్సీ ఉండే విధంగా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి చర్యలు. బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పిజి డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆ ఎల్పిజి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం. అసలు అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం కదా. టీవీ9 ఇంపాక్ట్ అది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ టీవీ9 ప్రతినిధి రంజిత్ ఒక ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చిన డెలివరీ బాయ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక సిలిండర్ కావాలి, ఎంత అవుతుంది, ఇంతకు ముందే రేట్ ఉండే ఇప్పుడు ఎంత ఉంది, ఎంత ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, ఎంత త్వరగా రావాలంటే ఎంత అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి, ఇలా అన్ని విషయాలు కూడా టీవీ9 ఇవాళ సాయంత్రం ప్రసారం చేసింది. సో ఇప్పుడున్న కొరతను వాళ్ళు నిజానికి అంత పెద్ద కొరత ఏమీ లేకపోయినా కూడా అంతర్జాతీయ పరిస్థితులను ఇక్కడ వీళ్ళు అనుకూలంగా మార్చుకుని రేట్లు పెంచేసి వచ్చిన డబ్బులోంచి సగం డీలర్కు సగం డెలివరీ బాయ్కి అన్నట్టుగా వాళ్ళు షేర్ చేసుకుని కస్టమర్లను నిలువున దోచేస్తున్నారు. కస్టమర్లు పానిక్ లో ఉన్న విషయాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం టీవీ9 నిఘా దృష్టికి వచ్చి నిఘాతో ఈ విజువల్స్ అన్ని కూడా మనం స్టోరీ ప్రసారం చేశాం సాయంత్రం. ఈ స్టోరీకే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించిన విషయం కూడా ఇప్పుడు మనం చూసాము. ఇలా ఎవరైనా కనుక కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను దోపిడీ చేస్తే కనుక ఆ గ్యాస్ ఏజెన్సీల డీలర్షిప్ ని రద్దు చేస్తాము అని చెప్పారు.